శ్రీవల్లి అయితే రామరాజుకి నర్మదా సాగర్ వాళ్ళ గురించి చెప్పాక అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక నర్మదా ప్రేమ అయితే అలా కూర్చొని ఉంటారు. ఇక అందరూ వెళ్ళిపోయేసరికి శ్రీవల్లి అయితే హమ్మయ్య మంచి పని చేశాను అని అయితే డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది. అలా డ్యాన్స్ చేసుకున్న శ్రీవల్లిని చూసి నర్మదా ప్రేమ పద దాని సంగతి తేల్చుదామని చెప్పేసి అక్కడికి వస్తూ ఉంటారు. అలా వచ్చేసరికి డ్యాన్స్ ఆపేసి కామ్గా నిల్చుంటుంది శ్రీవల్లి. ఇక శ్రీవల్లి దగ్గరికి నర్మదా ప్రేమ వచ్చేసి నువ్వు అసలు మనిషివేనా అనేత అంటూ ఒకరికొకరైతే చూసుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇక శ్రీవల్లి అయితే నర్మదాని ప్రేమని అలా చూస్తూ ఉంటుంది. ఎవరి గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అలా కామ్గా వింటుంది. ఇక ముఖం మీద అన్నట్లుగా నర్మద అయితే ప్రేమని తిట్టినట్లుగా శ్రీవల్లిని తిడుతూ ఉంటుంది. నీకు అసలు సంస్కారమే ఉందా? ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా మీ అమ్మ నాన్న నేర్పించలేదంటే నేర్పించలేదుగా, నాకు లేవుగా అనైతే ప్రేమ అంటూ ఉంటుంది. నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేది అంటూ ఉంటుంది నర్మదాతో ప్రేమ. ఇక శ్రీవల్లి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. నర్మద అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక నర్మద చాలా సీరియస్గా శ్రీవల్లిని నీకు అసలు కామన్ సెన్సే లేదా? ఎప్పుడు పెద్దవాళ్ళతో ఏ విషయాలు మాట్లాడాలో ఏ విషయాలు దాయాలో నీకు ఆ మాత్రం తెలియదా? మీ అమ్మ నాన్నలు నీకు ఆ మాత్రం సంస్కారం నేర్పించలేదా? నువ్వు చదువుకున్నావు గలా అని అనేసరికి నాకు చదువుకున్న సంస్కారం ఉందో లేదో నాకే డౌటు, నువ్వు ఇంక అడుగుతున్నావేంటి అని ప్రేమ ఎటకారంగా అంటూ ఉంటుంది. అలా అనేసరికి ఏంటి మీ ఇద్దరు నా దగ్గరకు వచ్చి తల్లిని కూతురు తిట్టినట్లుగా కూతురు తల్లిని తిట్టినట్లుగా నా దగ్గరకు వచ్చి నన్నే అంటున్నారు, మీ మీద మీరు చూపించుకుంటున్నారు వేషాలు ఏంటి అని శ్రీవల్లి అయితే అంటూ ఉంటుంది. అవునా అక్క, నిన్ను మేము ఎందుకు తిడతాము, అసలే నువ్వు ఇంటికి పెద్ద కోడలివి కదా అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక అయినా నాకు సంస్కారం లేదంటావా అని చెప్పేసి అనేసరికి ప్రేమ అయితే అలా నోరు ఇచ్చి అలా పెడుతూ ఉంటుంది. నిన్ను ఎలా అంటాం అక్క, నువ్వు అసలు ఇంటికి పెద్ద కోడలివి, అసలే ఇంటి బరువు బాధ్యతలు అంతా నీ మీదే ఉన్నాయి, నీ అంత గుణవంతురాలు ఎవ్వరూ లేరు అని చెప్పేసి ప్రేమ నర్మద అయితే ఇలా పొగిడేస్తూ ఉంటారు. అలా శ్రీవల్లిని పొగిడేసరికి శ్రీవల్లి అయితే అవును కదా అనైతే అలా పైకి చూస్తూ ఉంటుంది. నిజమే, నేను చాలా గుణవంతురాలిని అనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ ఆ గుణంకే మచ్చొచ్చింది కదా, అనుకున్నంత గుణం కాదు, అసలు చదివాను అన్నావు, నీకు ఏమైనా చదువుకునే సంస్కారం ఉందా అనైతే అంటూ ఉంటారు. అసలే ఎంఏ ఇంగ్లీష్ అంటున్నావు, ఎంఏ ఇంగ్లీష్ అంటే ఎంత సంస్కారం ఉండాలి, ఎన్ని తెలిసి ఉండాలి, అలాంటిది నీకు అసలు ఏమీ లేవు అని అనేసరికి అసలు మా అమ్మ నాన్నకి ఉంటాయి కదా అక్క నాకు నేర్పించడానికి, అయినా నాకు ఏం లేకపోతే నీకెందుకు అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఇక నర్మదా ప్రేమ అయితే శ్రీవల్లిని గట్టిగా వేసుకుంటూ ఉంటారు. శ్రీవల్లి అయితే చాలా ఫీల్ అవుతుంది.